ఎరా రజత్, పాయింట్స్ టేబుల్లో ఎక్కడున్నాం మనం? ఆర్ఆర్ మీద గెలిచాక 8 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నామన్నా. 8 పాయింట్స్ ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి కదరా. థర్డ్ ప్లేస్ ఏంటి? మనకేమైనా అన్యాయం జరుగుతుందా? మనకు అన్యాయం చేసే దమ్ము ఎవరికి ఉందన్నా? ఎవ్వరికి లేదు. మనకు ఆ డీసీ జీటీల కంటే రన్ రేట్ కాస్త తక్కువ ఉంది, అందుకే థర్డ్ ప్లేస్లో ఉన్నాం. మీరంతా కాస్త స్పీడ్గా ఆడాలి కదరా. స్లోగా ఆడితే రన్ రేట్ తక్కువే ఉంటుంది. మరి మేమంతా స్పీడ్గానే ఆడుతున్నామన్నా, నువ్వే కొంచెం స్పీడ్ పెంచాలి. అంటే ఏంట్రా, నేను బాగా ఆడట్లేదు అంటున్నావా? చచ్చా, బాగా ఆడట్లేదు అని నిన్ననేంత సాహసం నాకెక్కడదన్నా. స్లోగా ఆడావు ఈరోజు కొంచెం అన్నానంతే, అది కూడా కొంచెం. చేయాల్సిన స్కోర్ తక్కువే ఉంది కదరా, ఎందుకు తొందరపడడం? ఫాస్ట్గా ఆడి ఆ సాల్ట్ గాడిలా వికెట్స్ సమర్పించుకోమంటున్నావా నన్ను కూడా? అలా ఎందుకు అంటానన్నా. కంగ్రాట్స్ అన్నా. దేనికిరా? మ్యాచ్ గెలిచినందుక? కెప్టెన్ నువ్వు కదా, నేనే నీకు చెప్పాలి కంగ్రాట్స్. అందుకు కాదన్నా, T20లలో 100వ హాఫ్ సెంచరీ కొట్టేశావు కదన్నా, అందుకు కంగ్రాట్స్ చెప్తున్నా. థ్యాంక్స్ రా. ఎక్కడ మనోళ్ళంతా? ఒకసారి పిలువు. చెప్పు కోహ్లీ, ఎట్లా ఆడినా ఈరోజు? 196 స్ట్రైక్ రేట్తో దుమ్ము దులిపిన కదా. అవునవును, వెరీ గుడ్ సాల్ట్. ఆర్సీబీకి చేజింగ్లో మంచి ఓపెనింగ్ ఇచ్చావు. థ్యాంక్ యూ కోహ్లీ. మీరంతా మ్యాచ్కు ముందు బ్యాటింగు బౌలింగే ప్రాక్టీస్ చేశారా? ఒక్కడన్నా ఫీల్డింగ్ మీద శ్రద్ధ పెట్టారా అసలు? ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? బాల్లో ఆపడానికి గ్రౌండ్లో పాకినట్టు పాకిన ఒక్కొక్కళ్ళం. పాకడమేంట్రా, పొర్లుడు దండాలు కూడా పెట్టారు, కానీ ఒక్కడు కూడా సరిగ్గా బాల్స్ ఆపలేదు. ప్రతివాడు పరిగెత్తుకొని రావడం, బాల్ పోయిన తర్వాత గడ్డిలో పడుకోవడం. ఒక 30 రన్స్ దాకా ఎక్కువే ఇచ్చేసాను తెలుసా వాళ్లకు. కరెక్ట్ అన్నా, లేకుంటే మ్యాచ్ ఇంకో 2 ఓవర్లు ముందే ఫినిష్ అయ్యేది, మనకు కాస్త రన్ రేట్ అయినా పెరిగేది. ఒరే, నీకు రన్ రేట్ మీద తప్ప క్యాచ్ల మీద ఏమైనా ధ్యాస ఉందారా? ప్రతోడు క్యాచ్లు మిస్ చేయడమే అన్నా. అట్లంటే వాళ్ళు కూడా మనోళ్ళ క్యాచ్లు మస్తు మిస్ చేశారు. అంతెందుకు, నువ్వు కూడా ధ్రువ్ జురేల్ గాడి క్యాచ్ మిస్ చేసావు కదన్నా. నేనెప్పుడో అమాసకో పున్నానికో ఒక క్యాచ్ మిస్ చేస్తారా, కానీ మనలో కొందరికి ప్రతి మ్యాచ్లో అదే పని అయిపోయింది. ఈరోజు మన ఫీల్డింగు పూరెస్ట్ తెలుసా అన్నా. నన్నే అంటున్నావా? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటావేంట్రా? అందరికీ కలిపి చెప్తున్నా, నెక్స్ట్ మ్యాచ్ ఫీల్డింగ్ మీద ఫోకస్ పెట్టండి. సరే అన్నా, నేను చూసుకుంటాను. ఏంటి కోహ్లీ ఇలా చేశారు? అసలు లెక్క ప్రకారం మీరు ఈరోజు ఓడిపోవాలి తెలుసా. నాకు తెలియకుండా మమ్మల్ని ఓడించే లెక్కలు నీ దగ్గర ఏమున్నాయి సంజు? మీరు గ్రీన్ జెర్సీ మీద 14 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 10 మ్యాచ్లు ఓడిపోయారు. అందుకే అసలు ఈరోజు కూడా ఓడిపోతారని ఫిక్స్ అయిపోయా నేను. గెలుపోటములు గేమ్ డిసైడ్ చేస్తుంది సంజు, ఇలాంటి పిల్లపిత్తిరి లెక్కలు కాదు. నాకు ఇప్పుడే అర్థమైందిలే కోహ్లీ. నీకు ముందే చెప్పాను కదా సంజు, మేము చిన్నస్వామిలోనే ఓడిపోతున్నాం తప్ప బయట మ్యాచ్లన్నీ గెలుచుకుంటూ వస్తున్నామని. అవును కదా, అయితే మాకు 2 పాయింట్స్ వచ్చినట్టే. మేం గెలిస్తే మీకు పాయింట్లు ఇచ్చేదేవాడు? ఇప్పుడు కాదు కోహ్లీ, కరెక్ట్గా 10 రోజుల తర్వాత మనకు చిన్నస్వామిలో మ్యాచ్ ఉంది, అప్పుడు గెలిచేది మేమే కదా. ఓ అలా వచ్చావా? అప్పటికి మేము ఈ సెంటిమెంట్ను తిరగరాస్తాంలే, ఆ 2 పాయింట్స్ కూడా మాకే. సరేలే, అది చూద్దాం. రే రజత్, మనకు నెక్స్ట్ ఎవరితో ఉంది మ్యాచ్? బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు పీబీకేఎస్తో అన్నా. అవునా? సరే, గట్టిగా ప్రాక్టీస్ చేయండి. 2 మనమే గెలవాలి. 4 పాయింట్స్ ఒకేసారి వచ్చి మన అకౌంట్లో పడిపోవాలి. సరే అన్నా.